హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ గోంగూర నిలవ పచ్చడి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కళాయిలో ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా ధనియాలు అండ్ కారానికి సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ముందుగానే ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న 2 కట్టల గోంగూరని వాటర్ లేకుండా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చల్లారి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని మరీ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకుంటే మీకు గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.